సరే ఏంటి నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్, ఆయన రిమాండ్ విధించడం అసలు గత 2 రోజుల నుంచి ఇదే హాట్ టాపిక్. మై హోమ్ భూజా దగ్గర నుంచి అటు రాయలసీమ వరకు వెళ్ళిన నేపథ్యం జరుగుతున్న పరిస్థితి. ఆయనకి ఏదో ఖైదీ నెంబర్ కూడా చెప్పారట. పోసానిపై 111 కేసు దుర్మార్గం అని చెప్పి పన్నువాళ్ళు మాట్లాడడం, ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నారని. అసలు ఏది రైటు ఏది రాంగు? గత ప్రభుత్వంలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఈ మాటల తీర్లు, సోషల్ మీడియాలో పోస్టులు, దీన్ని ఏ రకంగా చూడాలి? ఇంక ఇది బ్రేక్ పడదా అండి? సార్, బూతుల బసవయ్యలకు వాక్ స్వాతంత్రం వేరు, దుర్వాక్ స్వాతంత్రం వేరు. వాక్ స్వాతంత్రానికి దుర్వాక్ స్వాతంత్రానికి మనం ఒక తేడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీతులకు బూతులకు ఎంత తేడా ఉందో వాక్కులకు దుర్వాక్కులకు అంత తేడా ఉంది. ఇష్టానుసారం మాట్లాడేసి దాని మీద ఎవరేం చర్య తీసుకోకూడదు అంటే ఇదొక ఈ పరంపర, నేనదే ఇదొక విషవలయం. ఈ విషవలయాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ఈ దుర్భాషల యొక్క ఈ దుష్ట వాతావరణాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ఇది వైసీపీ వాళ్ళు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మేమేనా మీరే అని ఎవరన్నారు? ఇప్పుడు వాళ్ళ అధికారం మీరు ఊరుకున్నారా? మీరు రఘురామకృష్ణరాజుని ఎంపీగా ఉండగా అరెస్ట్ చేసి ఎన్ని కోర్టులు తిప్పారు. ఆయన మీరు హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు తీసిపోయారు కదా. చంద్రబాబు నాయుడిని నంద్యాల దగ్గర నుంచి విజయవాడ వరకు తీసిపోయారు కదా. అచ్చెన్నాయుడిని టెక్కల నుంచి మీరు గుంటూరు దాకా తీసుకొచ్చారు కదా. ఇంకా ఎంతమంది చాలా పేర్లు చెప్పగలుగుతాను నేను. ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువ మాట్లాడారని, కొన్నిసార్లు వర్గాల మధ్య పెట్టారని, లేకపోతే ఒక రంగనాయకమ్మను, లేకపోతే ఇంకొకరిని, డాక్టర్ సుధాకర్ మరణం గురించి తీసుకుందాం. ఆయన ప్రధానంగా చేసింది ముఖ్యమంత్రిని దూషించడమే కదా మొదలుపెట్టింది. అక్కడ మొదలైంది అది. ఆయన కూడా క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు పోసాని ఎలా క్షమాపణలు చెప్పాడో డాక్టర్ సుధాకర్ కూడా నేను తప్పు మాట్లాడాను అని ఆయన కూడా ఒక దశలో నన్ను అడగండి నమస్కారాలు అయినా కానీ ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేడు. కాబట్టి ఇదొక దుష్ట పరంపరను ఛేదించాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. పోసాని కృష్ణమురళి అరెస్టు, పోసాని కృష్ణమురళి ఖైదీ నెంబర్ 2261, ఇప్పుడు ఆయన నెంబర్ అది 2261 కింద ఆయన రాజంపేట, ఆ తర్వాత అయ్యవారిపల్లి ఏదో అక్కడెక్కడో ఆయన ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. పోసాని మురళి ఏదో చేసేయాలి, అదైంది ఇదైంది అని ఆనందించే ఆనందం నాకేం లేదు. కానీ అదే సమయంలో నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, ఎవరిని ఏమీ అనను అని ముందే చెప్పాడు కాబట్టి ఆయన్ని వదిలేయాలని, రాజకీయాల్లో వద్దు అన్నా కూడా ఎందుకు చేశారని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పడంలోనే తన తప్పును చాలా వరకు గుర్తించడం, నేను తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నాడు, కన్ఫెషన్. ఆయన రాజకీయాల నుంచి విరమించుకొని ఒక్కొక్కరికి క్షమాపణలు చెప్పి ఆ చెప్పడంలోనే ఆయన ఒక కన్ఫెస్ చేసుకొని నేను దారి తప్పాను అన్నది మాట ఉంది. అయితే ఆ మాట ఆయన సూటిగా చెప్పుంటే చాలా బాగుంటుంది. నేను ఆ రోజు కూడా కామెంట్ చేశాను. చాలామంది పెద్ద మనుషులు అండి, వాళ్ళ చూపు ఎప్పుడు వాళ్ళ పార్టీ వైపు ఉంటుంది. అప్పుడేమైంది ఇప్పుడేమైంది, అప్పుడు కూడా చెప్పాను సార్, ఇప్పుడు కూడా చెప్పాను సార్, రేపు కూడా చెప్తాం సార్. బూతులు అనేవాడు ఎవరు మాట్లాడినా తప్పుడు పద్ధతులు ఎవరు అనుసరించినా, వాళ్ళు టీడీపీ అయినా వైసీపీ అయినా మీడియా అయినా తప్పకుండా తప్పని చెప్తాం. అందులో ఇంకేం లేదు. కానీ ఇక్కడ పోసాని కృష్ణమురళి అత్యంత వికృతంగా మాట్లాడాడు. అది కేవలం బూతులు మాత్రమే కాదు. అవును, బూతులు మాట్లాడే అలవాటు చాలామంది పెద్దవాళ్ళు అనేవాళ్ళు, చాలా ముసుగులు వేసుకున్న వాళ్ళకు కూడా బూతులు మాట్లాడే అలవాటు ఉంది. రికార్డు చేయం కాబట్టి సరిపోతుంది, కానీ రికార్డు చేయడం మొదలు పెడితే బూతులే. కానీ ఈయనది బూతులు కాదు, బూతులను మించిన ఒక వికృత పరిస్థితి. నాకు బాగా గుర్తుంది, అప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం రాకముందే జన సైనికులు ఆయన ఏదో అన్నారండి ఆయన కుటుంబాన్ని. ఆ విషయానికి సమాధానం చెప్తూ ప్రెస్ క్లబ్లో తన కుటుంబాన్ని గురించి కూడా ఆయన చాలా వికృతంగా, ఇప్పుడు వినడానికి చాలా దుర్భరంగా ఉంటుంది. ఆయన ఎవరికో సమాధానం చెప్పడం కోసం నేను చేసిన ఇంటర్వ్యూ వీడియోలు అవన్నీ కూడా అప్పుడు చూపించాడు. అలా చూపించాడు, నాకు ఇది లేదు. మామూలు స్నేహం గౌరవం వేరు, పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆయన చాలా వికృతంగా వెళ్ళారు, చాలా విడ్డూరంగా మాట్లాడారు. చాలా ఎవరెవరినో సమయం సందర్భం లేకుండా రామోజీరావుని తీసుకొస్తారు, ఇంకొక ఆయన తీసుకొస్తారు, బూతులు తిట్టేస్తారు, లోకేష్ అంటారు. మేమేనా అన్నది మీరు కాదంటే మీరేం ఊరుకున్నారా? ఇప్పుడు ఆ ప్రశ్న ఎవరు అడుగుతారు? వీళ్ళలో ఒకరినొకరు అనుకునే అర్హత ఉందని అసలు నా ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు అంతకుముందు ఏమైనా ఊరుకుంటుంటే అసలు ఆ ఎంపీ గారు కేసు పెట్టారు, నన్ను కొట్టారు, నా గుండెల మీద కూర్చున్నారు, ఇక్కడి దాకా కూడా. ఇప్పుడు వల్లభనేని వంశీ నాకు ఆరోగ్య సమస్య ఉంది, నాకు వెస్ట్రన్ ఇది కావాలి, ఇలాంటివి అడుగుతున్నారు అనుకోండి, ఎవరైనా తప్పట్లేదు కదా. మరి అదే పరిస్థితి అవతల వాళ్ళకు కూడా ఉంటుంది కదా.
కాబట్టి ఇక్కడ చట్ట ప్రకారము కనీసం సమాజం యొక్క కనీసమైన సభ్యత నియమాల ప్రకారం వెళ్ళాలి తప్ప ఇవే మాటలు పోసాని కృష్ణమురళి తన పిల్లల దగ్గర కానీ తన మిత్రుల దగ్గర కానీ లేదా మనలాంటి వాళ్ళ దగ్గర కానీ మాట్లాడి ఉండేవాడు. ఎందుకు మాట్లాడాడు అవన్నీ? ఆ మాట్లాడడం తప్పని తను చేసిన దానికి ఎప్పుడో ఒకసారి అది అంటే గెలుస్తాం అనుకున్నారు ఆయన. ఖచ్చితంగా చెప్పాలంటే వైసీపీఏ మళ్ళీ వస్తుంది, ఇవన్నీ కూడా మాఫీ అయిపోతాయి అని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ అలా ఏం జరగదు. ప్రజలు తీర్పు వాళ్ళ యొక్క నిర్ణయం దాని ప్రకారం చేస్తారు. ప్రజలు ఆ పద్ధతిని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా తిట్టారు. ఏది ఓడిపోయిన తర్వాత కూడా బూతులు తిట్టారు. అది బూతులు నా యూఎస్పీ అనుకున్నాడు ఆయన. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది కదా, తన యూఎస్పీ అనుకున్నాడు ఆయన. ఆయన సినిమాల టైటిల్స్ చూసినా వాటిలో ఆయన మాట్లాడేవి చూసినా అందరికీ తెలుసు. అది ఇప్పుడు ఏదో కొత్త కాదు. కానీ మన సినిమా కానీ మీడియా కానీ ఎవరైనా బూతులు మాట్లాడితే ఆ బూతులను కూడా ఉపయోగించుకొని రేటింగులో లేకపోతే వ్యూస్లో పెంచుకునే లక్షణం ఉంటుంది కాబట్టి వాటిని ప్రోత్సహించింది. వాళ్ళు ప్రోత్సహించారని నేను మరీ రెచ్చిపోయాడు. ఆ కూర్చొని అలా మాట్లాడుతుంటే భయంకరం అండి. ఎవరిని స్పేర్ చేశారు అసలు? నేను అంటున్నా కదా, తన కుటుంబ సభ్యులను కూడా స్పేర్ చేయలేదు. ఆ ప్రెస్ క్లబ్లో అయితే అసలు వినలేము. అది ప్రెస్ క్లబ్లో ఎందుకు అలా మాట్లాడారు జీవిత భాగస్వామి గురించి? తెలీదు, అనకూడదు. ఇప్పుడు ఆయన అంటే ఏదో సమస్యల్లో ఉన్నప్పుడు అంటున్నారు. నేను ఒకటి మటుకు చెప్పగలుగుతాను, నేను గతంలో టీడీపీ వాళ్ళకు కూడా చెప్పేవాడిని, అంత ఆటవిక రాజ్యం అయిపోయింది అది ఇదని. సార్, ఆంధ్ర ప్రజలు లేకపోతే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఆటవిక రాజ్యం తెచ్చి ఎవరి మీద ఎవరు ఇష్టానుసారం చేయడాన్ని అనుమతించరు. ఇప్పుడు కూడా హైకోర్టు మందలిస్తూ ఉంది, అప్పుడప్పుడు బ్రేక్ వేస్తూ ఉంది, మీడియాలో ఈ విషయాలు చర్చిస్తూ ఉన్నారు. అందువల్ల మీరు ఎంత దారుణంగా మాట్లాడినా, మొన్న నేను విజయవాడలో ఉన్నప్పుడు బీసెంట్ రోడ్లో ఉంటే నాకు గుడివాడ వైసీపీ వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. సరే, తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది కనిపించారనుకోండి, వాళ్ళంతా అన్నిటికీ సిద్ధమై ఉన్నారు. ఆ వాతావరణం అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ పోసాని కృష్ణమురళి ఉదంతం అది క్లైమాక్స్, అది రావాల్సిన క్లైమాక్స్, ఇది ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్, ఇంకా దీనికి అనివార్యమైన పరిణామం ఇది. అయితే ఆ తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ ఆయన ఏమంటాడు, సెక్షన్ 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే పథకం ప్రకారం జరిగే నేరాలకే వర్తిస్తుంది కానీ దీనికి వర్తించదు అని ఆయన అంటాడు. ఆ వాదనను కోర్టు తోసిపుచ్చాక హైకోర్టుకు వెళ్తూ ఉంటున్నారు. లక్షణంగా హైకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా వాదించుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏ సెక్షన్ వర్తిస్తుందని కాదు, హ్యూమన్ సెక్షన్, మానవ సెక్షన్ల ప్రకారం, సభ్యత అనే సెక్షన్ల ప్రకారం ఇవన్నీ తప్పు. అవి మాట్లాడింది ఆ మహిళా యూట్యూబర్ మాట్లాడినా, ఇటువైపున కొంతమంది రెచ్చిపోయి మాట్లాడినా వాళ్ళందరూ కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. పోసాని ఉదంతం బూతుబాబులకు బూతమ్మలకు ఒక గుణపాఠం. కనపడకుండా ఏదైనా మాట్లాడేసి చలామణి అయిపోవచ్చు అనే వాళ్ళకి ఇదొక కనువిప్పు. ఈ విషయంలో వైసీపీ ఇంతకుముందే చేసింది. కొంతమందిని ఎందుకు అన్నారు మీరు? ఉదాహరణకు పట్టాభిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఒక పదం వాడలేదు, నేను మళ్ళీ ఆ పదం వాడి పావనం చేయాల్సిన అవసరం లేదు, అది కాదు అర్థం అని ఆయన వాదించవచ్చు. కాక మీరు చేశారు కదా. అంటే జగన్ అంటే పొరపాటు అయినప్పుడు అదే పద్ధతిలో చంద్రబాబునో లోకేష్నో పవన్ అంటే అది పొరపాటు కదా? లేదు, వీళ్ళు ఇటువైపు నుంచి వాదిస్తే ఇటువైపు పొరపాటు అయినప్పుడు అటువైపు పొరపాటు కదా? కాబట్టి ఇది కేవలము తిట్లకు సంబంధించి ఎవరు ఎక్కువ తిట్టారు, ఎవరు పచ్చిగా తిట్టారు అది సమస్య కాదు. అసలు పద్ధతి తప్పిపోయింది, ఒక విషవలయం ఏర్పడింది. దీన్ని ఛేదించడానికి 1, 2, 3, 4 స్టెప్స్ వస్తున్నాయి. వీళ్ళు తిట్లు అన్నది పైకి కనిపించే సిమ్టమ్. దీని వెనుక అంతకు మించినటువంటి కొన్ని మాఫియా ప్రయోజనాలు, కొన్ని రకాల శక్తులు, కొన్ని కులాల కుళ్ళులు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అనేది కూడా నిజం. అది ఇప్పుడున్న వాళ్ళ వెనక కూడా కొంతమంది పనిచేస్తుండొచ్చు, అందరూ మంచి కార్యకర్తలని కాదు. కాబట్టి పోసాని కృష్ణమురళి నేను చూశాను నిన్నటి ఉదయం నుంచి, ఆయన ఒప్పుకున్నారు, నేను దారి తప్పి చెప్పాను అని కూడా ఆయన అన్నారని, ఇంకెవరో కొంతమంది పేర్లు చెప్పారని అన్నారు. ఒకటే, నేను చిన్నపిల్లలు కాదు కదా, నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్ళు, పాల పీకలు తీసేవాళ్ళు. ఆయన ఎవరో చెప్తే అన్నాను, ఈయన ఎవరో చెప్తే అన్నాను. మీరు ఒక పోలికి అనాలజీ చూడండి. తెలుగుదేశం వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసినా వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు పేరు చెప్పమని నన్ను బలవంతం చేశారు, చంద్రబాబు పేరు చెప్పమని నన్ను బలవంతం చేశారని చెప్పేవాళ్ళు. అవునా? మీరు కావాలంటే మీరు వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ జగన్ పేరు వస్తుందా, జగన్ పేరు ఇదే అనమాట. ఎవరు చెప్పారు, ఎవరు అంటే అన్నవాడిని అన్నదాన్ని కాదు ఇక్కడ. అప్పుడు చంద్రబాబుని, ఇప్పుడు జగన్ను ఇక్కడ ముందు పెట్టాలన్నది ఫోకస్ అంతా అటు వెళ్ళిపోతుంది. చూడాలి మరి హైకోర్టుకి వెళ్తారా, ఏం జరుగుతుందో ఒకటి.
రెండవది పోలీసులు కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలి. నన్ను అరెస్ట్ చేశారు రాజా అని ఆయన ఐ లవ్ యూ రాజా అంటారు కదా, ఎవ్రీబడి లవ్స్ పోసాని బట్ నాట్ హిస్ బూతులు. సో నన్ను ప్రేమించండి, నా తిట్లను కూడా తిట్లను ప్రేమించాం సార్ మిమ్మల్ని మటుకు. ఇప్పటికి కూడా మీరు మళ్ళీ జైలు నుంచి వచ్చినాక ప్రజలు మామూలుగానే ఉంటారు. మీరు మారితే పోసాని కావచ్చు, ఇంకొక ఆవిడ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకా అలాగే ప్లేట్ ఫిరాయించి ఆ పార్టీలో చేరి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో దూకి నీతులు చెప్పే వాళ్ళకి నేను పెద్ద విలువ ఇవ్వదలుచుకోలేదు. ఇలాంటి టర్న్ కోడ్స్, ఇలాంటి పొద్దు తిరుగుడు పువ్వులు ఎప్పుడూ ఉంటారు. మనం సామాజిక విలువలో ఒక సభ్యత ప్రమాణాలు అవి పాటించడం చాలా ముఖ్యం. సరే ఏంటి రెడ్ బుక్ పేజీలు అవసరం అండి. పోసాని నిజంగా అంత రెచ్చిపోయి పేర్లు తీసి ఎవరిని అంటున్నారని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ దీంట్లో కానీ మళ్ళీ చిరంజీవి పార్టీ తరఫున పోటీ చేశాడు ఆయన. అంటే ఏంటి దీనికి ఎంత తాడు బొంగరము, ఒక స్థిరత్వము, వ్యక్తిత్వము మనం ఉండాల్సిన అవసరం లేదా? మళ్ళీ మధ్యలో ఉపసంహరించుకున్నప్పుడు నవంబర్లో 2023 నవంబర్ 20 ఆ ప్రాంతాల్లో ఆయన ప్రకటన చేశాడు, చంద్రబాబుకు నాకు ఎంతో అపారమైన గౌరవం ఉంది, నన్ను లోకేష్ బాబు చాలా ఎక్కువగా పొగిడాడు, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ చూసే వాళ్ళకు ఏమన్నా ఒక స్టాండర్డ్గా ప్రామాణికంగా కనబడే పరిస్థితి ఉందా? సినిమా వాళ్ళు కూడా కదా ఇక్కడ రచయిత, దర్శకుడు, నటుడు, ఇంకా చాలా ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి ఒక స్థిరంగా ఉండాల్సిన అవసరం లేదా? కాబట్టి ఈ బూత్లో ఈయన ఒక్కడే మాట్లాడాడని నేను చెప్పట్లేదు, కానీ ఎవరు మాట్లాడినా కొంచెం శృతి మించిన వాళ్ళలో ఈయన శృతి మరీ 6 శృతిలోకి వెళ్ళాడు. తప్పకుండా ఇందో కేటగిరీ. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, ఇప్పుడు ఆయనది బహుశా తదుపరి ఆయనే ఈ జాబితాలో ఉంటాడని చెప్తున్నారు. ఇప్పుడు వంశీ కూడా మాట్లాడాడు, ఇది లోపలికి పోతూ మీడియాతో. ఇది బాగానే ఉంది, నేనేం డల్గా లేనే ఇవన్నీ చెప్తున్నాను. ఆయన ఎందుకు చేశారు అంటే తెలుసు కదా, ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏముందని. వీళ్ళంతా ఢక్కాముక్కలు తిన్నవాళ్ళండి, వీళ్ళంతా కరుడు కట్టిన, ఆరు తేరిన, కొమ్ములు తిరిగిన పాత కాపులు. కాబట్టి వీళ్ళకి వీటిది ఉండదు. అవి ఉండాలని మటుకు ప్రజలు కోరుకుంటారు. ఇప్పటి నుంచే నేను చెప్తుంది వీళ్ళని మాత్రమే కాదు, మన మీడియా పెద్దలు లేదా మీడియాలో వీటిన్న వాళ్ళు కూడా బూతులను ఆశ్రయించుకునే పద్ధతి, బూతులు పద్ధతి తప్పే వాళ్ళను ప్రోత్సహించే పద్ధతి పెట్టకండి. ప్రపంచంలో చర్చించాల్సిన అంశాలు సవాలక్ష ఉన్నాయి. సరే ఎన్ని ఇలాంటి వాటి మీద డిస్కస్ చేసుకున్నా, ఎంతలా చెప్పినా ఇది తప్పు అని చెప్పి అందరూ కూడా వెలుగెత్తి మాట్లాడుతున్నా కనువిప్పు కలగాలి అని అంటున్నారు. కలిగే పరిస్థితి అసలు కనిపిస్తున్నదా? కనువిప్పు ఏదో సామెత ఉంది కదా, ఏదో కొంచెం ఏమన్నా పోతే కొంచెం అది సర్దుకొని చెప్తారు, మొత్తం విప్పేసుకు తిరిగే వాళ్ళని ఏం చేస్తావు అన్నాడు. ఇప్పుడు పరిస్థితి అలా తయారైంది. ఈ సోషల్ మీడియా అనేది దీని మీద ఒక పద్ధతి లేని ఒక పరిస్థితి, సోషల్ మీడియాను డైవర్ట్ చేయటం, దానివల్ల వచ్చింది ఈ పరిస్థితి. నిజంగా సోషల్ మీడియా అనేక 1000 గొంతులతో అనేక కోణాలు చూపడానికి అది ఆహ్లాదకరంగా ఉండాల్సింది. అది ఇంత జుగుప్సాకరంగా మారి ఉండకూడదు. చూద్దాం మరి. ఒక్కటైతే కనిపిస్తుంది, గత ఎన్నికల చివరి నుంచి ఇప్పటివరకు చూస్తే న్యాయస్థానాలు, మీడియాలో మనం అంతా విమర్శించడాలు, వ్యాఖ్యలు, వీటి వల్ల పచ్చిగా బూతులు తిట్టడాలు కొంచెం తగ్గుతున్నట్టు కొంచెం కనిపిస్తుంది. కానీ ఏమవుతుంది, మళ్ళీ మీడియా సర్వైవల్ కోసం మళ్ళీ అవే ఆశ్రయించాల్సి వస్తుంది. అది ఇంకా కమర్షియల్ మీడియా యొక్క లక్షణం అంతే. సరే ఏంటి రెడ్ బుక్ పేజీలు తెలుసుకుంటాయటో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? జరుగుతున్న అరెస్టులని కక్షపూరితంగా చూడాల్సిన అవసరం ఉందా? మొన్న వంశీ, ఈరోజు పోసాని, రేపు ఎవరు? నిన్నేదో గోరెంట్లకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు గోరెంట్ల గురించి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా విషయాలు మాట్లాడాము ఇంకా. ఇప్పుడు అందుకని నేను అప్పుడే చెప్పాను, మీరు ఏమైనా మిస్ వరల్డా, ఎందుకు ఆ విధంగా ప్రపంచానికి ఇవన్నీ కూడా చేశారనేది పెద్ద యూట్యూబ్లో పెద్ద వైరల్. మీరు వెళ్ళి ఇప్పుడు మనుషులు మారచ్చు, కానీ దాంట్లో ఉన్నటువంటి అశ్లీలత అనండి, అసభ్యత అనండి, పద్ధతి లేకపోవడం అనేది మారదు. కక్ష సాధింపు అంటే అదే నేను ఇందాటి నుంచి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. నాణ్యానికి ఒకవైపు చూడలేం మనం. ఇప్పుడు అరెస్టులు కక్షపూరితం అయితే ఇంతకుముందు చేసిన అరెస్టులు కక్షపూరితమైన, కక్షకు ప్రతి కక్ష, శిక్షకు ప్రతి శిక్ష. అసలు ఎక్కడికి పోతుందో బడ్జెట్ గురించి మనం చర్చిస్తున్నాము. మీరు సభకి వెళ్ళి బడ్జెట్ గురించి జగన్మోహన్ రెడ్డి చర్చించి ఉంటే ఉదాహరణకు, కనీసం ఇప్పుడు మాట్లాడతాడేమో ఆయన మీడియాతో, నాకు తెలియదు, కానీ మాట్లాడుంటే దాని మీద ఫోకస్ అయి ఉండేది కదా. ఈ బూతులు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించింది ఎవరు? లేకపోతే అంతకుముందు దీన్ని ఎదుర్కోవడానికి బాగా రెచ్చిపోయి మాట్లాడింది ఎవరు? ఈ పదం వాడితే తప్ప పబ్లిసిటీ వస్తుందని. కాబట్టి ఇప్పుడు తప్పకుండా వీళ్ళందరి మీద కేసులు బుక్. ఒక్కటే తేడా, నేను గతంలో కూడా చెప్పేవాడిని,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిగతా విషయాలు ఎలా ఉన్నా అరెస్టులు కేసులు పెట్టేటప్పుడు లీగల్ కసరత్తు వాళ్ళు తగినంతగా చేయలేదు, న్యాయపరమైన కసరత్తు వాళ్ళు చేయరు. అందుకనే సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి మీద ఆరోపణలు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు పెట్టిన చాలా వాదనలు కోర్టులో పెద్దగా నిలబడలేదు. కారణం ఏంటంటే మళ్ళీ ప్రతిదాన్ని వెనక్కి తీసుకోవడం, మళ్ళీ సమయం అడగడము, ఇట్లాంటివి చేసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భిన్నమైన వ్యూహం అనుసరిస్తుంది అరెస్టులు చేయడానికి. ఇక్కడ వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్స్, ప్రైవేట్ ఫిర్యాదులు తీసుకొని వాటిని సెక్షన్స్లో పెట్టి ఆ ఫిర్యాదుల ఆధారంగా అరెస్ట్ చేస్తున్నారు. అంటే పోలీస్ రంగంలోకి దిగి అరెస్టులు చేసేయటం కాదు. నాకు బాగా తెలుసు పోలీస్ అధికారి, ఇప్పుడు ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది, ఆయన స్వయంగా చెప్పాడు, సార్ పలానా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నన్ను చేయమంటే నేను చేశాను, నన్ను బాగా ప్రోత్సహించారు, కానీ తర్వాత పలానా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయమంటే ఎలా చేస్తామో అది కుదరదని చెప్పాను నేను, అప్పుడు నన్ను మార్చి వేరే వాళ్ళని పెట్టారు అని. కాబట్టి ఒక విధమైన దాన్ని కక్ష సాధింపు అంటారా, దాంట్లో గుణపాఠాలు చెప్పడం అంటారా, బలప్రయోగం అంటారా, గత ప్రభుత్వంలో దానికి సంబంధించిన కసరత్తు తక్కువగా చేశారు, అప్పుడు దెబ్బతిన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు పగడ్బందీగా 10 మందితో ఫిర్యాదులు చేయించి వాటన్నిటికీ సెక్షన్లు బిగించి, అది కూడా ఒక చోట కాకుండా వేరు చోట్ల ఆ కంప్లైంట్లు చేయించి ఒక వ్యూహాత్మకంగా, అంటే రెడ్ బుక్లో మరి ఇవే రాసున్నాయేమో నాకు తెలీదు, రెడ్ విత్ ఏరియా ప్లాన్ అని రాసుంటాడు బహుశా అందులో. సో అందులో చేస్తున్నారు. దానికి పెద్ద బుక్ ఏం అక్కర్లేదండి. వీళ్ళందరూ అప్పుడు మాట్లాడిన వాటికి తర్వాత ఏదో పర్యవసానాలు ఉంటాయని అందరికీ తెలుసు. రెడ్ బుక్ అని చెప్పాడు కాబట్టి అవన్నీ ఆ రెడ్ బుక్లో మీదకి పోతున్నాయి. కానీ జగనే రెడ్ బుక్ పెట్టలేదు కదా అప్పుడు, మరి లేకపోయినా అంతమంది అరెస్ట్ అయ్యారు కదా. అసలు ఏంటి గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చి వదిలేశారు? నేను అసలు అవగానే నెక్స్ట్ ఈయనే వెళ్ళి నోటీసులు ఇచ్చారంటే ఇంకా అరెస్టులు అనుకున్నారు. ఓ ట్రైలా? అంటే ఆయన మీద కూడా పెట్టిన ఆరోపణ కూడా తీవ్రమైంది. ముఖ్యంగా అత్యాచార బాధితులైన మైనర్లు వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు, ఆయన బయట పెట్టాడని. ఆ ఫిర్యాదు చేసింది కూడా వాళ్ళ పార్టీలో ఏదో ఆయన మీద అవన్నీ వచ్చినప్పుడు ఆ పదవిలో ఉన్నటువంటి నాయకురాలే పెట్టారు. కాబట్టి ఇదంతా చాలా రాజకీయ చదరంగం మనం చూస్తున్నాం. అంతే ఈ చదరంగంలో నడుస్తున్నవి. అతన్ని కూడా తర్వాత ఏదో ఒక విషయంలో బహుశా కోర్టుకు వెళ్ళాక ఇప్పుడు అదే ఈయన ఎవరు పొన్నవాళ్ళు చెప్పేది అదే, ఆ నోటీస్ 47 నోటీస్ ఏదో ఇచ్చి ఆ తర్వాత తీసుకోవాలంటారు, ఆ తర్వాతే తీసుకుంటారు, ఏముంది అందులో పెద్ద సమస్య కాదు. అదే ఆ జాబితాలో అంటే ఫస్ట్ లైన్లో ఆయన ఉంటాడు లేదో నాకు తెలియదు. ఆ ఫస్ట్ లైన్లో కూడా నోటీస్ వరకు వెళ్ళింది కాబట్టి అది అదే ఇవన్నీ లిస్టులో ఉన్నవే. కొడాలి నాని, పేర్ని నాని తర్వాత ఉంటారు. మీరు విజయవాడ వెళ్ళినప్పుడు ఏంటి సార్ ఈ టాక్ కూడా ఇంతేనా? నెక్స్ట్ కొడాలి ఇలాగైనా అనుకుంటున్నారా? చెప్పారు గుడివాడ వాస్తవ్యులు చాలా మంది అని. అది కూడా చాలా అందులో పెద్ద సీక్రెట్. సో నాని కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అనుకోవచ్చా? సరే బాగా ప్రిపేర్డ్గా ఉన్నారు, బాగా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇంకా చాలా విషయాలు విన్నాను నేను. మీకు రెండో వైపు నుంచి మీకు చెప్పదలుచుకుంటే కనుక తెలుగుదేశం శిబిరంలో కూడా చాలా అసంతృప్తి, ఒక అన్రెస్ట్ ఏర్పడింది. నిన్న హఠాత్తుగా పోసాని నానిని అరెస్ట్ చేయడం కూడా ఈ శిబిరాన్ని కొంచెం శాంతపరచడానికే. అంటే జీవీ రెడ్డి రాజీనామా ఆ సందర్భంలో ఆయన చేసిన దాని మీద తెలుగుదేశం పార్టీలో రెండుగా అది విభజితమైంది. నేను మీకు చెప్పినట్టుగా మరీ అంత హడావుడి ఎందుకని భావించేవాళ్ళు ఒక సెక్షను, ఇంత మాటలు లోపల ఉన్నాడు బయటికి పోతున్నా కానీ వాళ్ళని ఎందుకు తప్పు పట్టట్లేదు అనేది ఒకటి. దీనితోటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చాయి. సో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ మీద కూడా దీని ప్రభావం పడుతుంది. తెలుగుదేశం మీద ఒక తీవ్రమైన అసంతృప్తి అంతర్గతంగా వచ్చింది అనే ఒక భావం ఏర్పడింది. సో దాంతో ఆపరేషన్ పోసానికి వెనుక తెలుగుదేశం అంతర్గత కారణాలు కూడా ఉన్నాయి. అంటే లేదు మేము తగ్గలేదు, రెడ్ బుక్ ఈజ్ ఇన్ ఫుల్ స్పీడ్ అనే ఒక సంకేతం అర్జెంటుగా పంపించాల్సిన అవసరం వచ్చింది. అందుకని చాలా అర్జెంటుగా అది పంపించారు అనేది ఒకటి. మీరు చూస్తే మైహోమ్ అదేదో కానీ దాని దగ్గర చాలామంది దొరికేటట్టుగా ఉన్నారు. అంతకుముందు ఆయన దొరికాడు, అంతకుముందు ఒక ఆయన దొరికాడు, ఇప్పుడు ఈయన దొరికాడు, ఇంకొక మూడో పేరు కూడా అక్కడే వినిపిస్తుంది. కాబట్టి వీళ్ళంతా పాతాళ్ళే కదండి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది తెలుగుదేశం అంతా కూడా దగ్గరకు ఉన్న వాళ్ళే కదా. పోసాని కూడా చెప్తున్నాడు. పోసాని ఏమన్నాడు తెలుసా? 2019లో చంద్రబాబు ఓడిపోయాక మొదటిసారి వెళ్ళి పలకరించింది నేనే అంటున్నాడు. వీళ్ళందరూ కొంచెం అటు ఇటు అయిన వాళ్ళే. ఇప్పుడు వంశీ విషయం తీసుకున్నా సరే, వంశీ అనే అతను తెలుగుదేశంలో ఉన్నప్పుడే ఆ పోలీస్ కమిషనర్ ఆయన్ని పిలిపించడము, ఈ రౌడీ షీటు ఇలాంటి వివాదాలు అప్పుడు కూడా ఉన్నాయండి. బెజవాడ పాలిటిక్స్లో ఇదంతా ఒక భాగంగా జరిగింది.
కానీ ఆయన అప్పుడు అలా చేసినది సరికాదనే భావం బలంగా ఉంది. మనం తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాం కదా, మీరు గుడివాడ తీసుకోండి. గుడివాడ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, అంతకుముందు రావు వెంకటేశ్వరరావు ఎవరో చాలా గట్టిగా నిలబడి అన్నీ చేశాడు, తీరా అన్నీ అయిన తర్వాత పైనుంచి నుంచి దిగినట్టుగా ఒక ఆయన దిగి ఎమ్మెల్యే అయిపోయాడు. గుంటూరు పోతే ఎవరో పెమ్మసాని వచ్చాడు. కాబట్టి తెలుగుదేశం శిబిరంలో కూడా అంతర్గతంగా అంతకుముందున్న పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, నవయువకులు, లేదా ఇప్పుడు పైకి వస్తున్న యువ నాయకులు, సూపర్ సీనియర్లు, వీళ్ళ మధ్య ఒక వైరుధ్యం నడుస్తుంది. ఇది ఇట్స్ ఏ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. వీటన్నిటిని సర్దుబాటు చేయలేక చంద్రబాబు కొంత సతమతం అవుతున్నాడని ఒకటి అంటారు. ఈ మధ్యలో వస్తాడు జనసేన అని. జనసేన అని మొన్న గవర్నర్ ప్రసంగం ఆ రోజు మాట్లాడింది మనం చర్చించాం. కానీ రెండో రోజు ఆయన సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మాకు ఎన్ని గొడవలు ఉన్నా మేము కలిసి ఉంటాం 15 ఏళ్ళు అని. ఇందులో తెలుగుదేశం వైసీపీ వాళ్ళేమో 15 ఏళ్ళు కలిసి ఉంటాము, చూసారా మేము ఎప్పుడు చెప్తున్నాం అనేది వాళ్ళు నొక్కి చెప్తున్నారు. కానీ మాకేం గొడవలు లేవు, ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా అవి చిన్నవి అని అనలేదు పవన్ కళ్యాణ్. మాకు ఎన్ని గొడవలు ఉన్నా మేము 15 ఏళ్ళు దాకా, అంటే ఎన్నో గొడవలు ఉన్నాయి అనేది పరోక్షంగా అధికార శిబిరంలో ఉన్న భిన్నమైనటువంటి వాతావరణాన్ని భరించి మేము కలిసి ఉంటాం, అంతే కదా. ఎన్ని గొడవలు ఉన్నా మేము ఎక్కడికి పోము అంటే పొగుడుతూ ఉన్నాడు ఆయన. ఒక విధంగా ద్వంద్వ కత్తికి రెండు వైపులా పదుని అన్నట్టుగా రెండు వైపులా పదును చూపిస్తున్న వాతావరణం కూడా ఉంది. ఇదంతా ఉంది వాతావరణం అక్కడ. మీకు చెప్పాలంటే అంతకుముందు కూడా నేను అటు నెల్లూరుకో, కర్నూలుకో, ఇంకో చోటుకో పోయినప్పుడు కూడా ఇది కనిపిస్తుంది. కొంత టెంపర్మెంటల్ వాతావరణం, టెంపరేచర్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా. సరే, ఏంటి పోలీస్ కస్టడీలో వంశీ అసలు పదనం ఇవ్వట్లేదట. కస్టడీకి పిలిచినా 3 రోజులు అయిపోయినా ఏం అడిగినా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నాడు. ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్టు. ఇది బాగా వైరల్ అవుతున్న అంశం. అదే అదుర్సు ఆయన తీసిన సినిమాలాగా ఉంది అంటున్నారు కదా ఇది. అవును, ఐ డోంట్ లైక్ పంచకట్టు, ఐ డోంట్ లైక్ అని పాట పాడతారు కదా చారి. అవును. సో వంశీ సృష్టికర్త కదా, అప్పటి నుంచి ఆ బంధం అనేది అప్పటి నుంచి అలా ఉంది. సహజంగా వీళ్ళలో చాలామంది అంటే కొంతవరకు మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు 3 ఫోన్లు ఉన్నాయి అంటే దాన్ని ఒప్పుకున్నాడని, అతను ఆ సత్యవర్ధన్ అనే అతను మా ఇంట్లో ఉన్నాడు అనే విషయం ఒప్పుకున్నాడని వార్షికంగా ఒప్పుకుంటున్నాడు. అతను తనే చేయించాడనేది ఆయన ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా లింక్ ముఖ్యంగా ఇప్పుడు జగన్ను కలుసుకున్నాను అనేది కూడా ఒప్పుకున్నాడు అంటారు. అందులో పెద్ద ఆశ్చర్యం ఉంది. ఒక తమ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రిని కలుసుకోవడం కూడా పెద్ద మనమేమి అనూహ్యమైన విషయంగా చెప్పలేం. కానీ బట్ వంశీని గట్టిగానే పోలీసులు వెంటబడుతున్నారు. వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, అతన్ని లిఫ్ట్లో తీసిపోతుంది, వాళ్ళు ప్రూవ్ చేశారు కదా. నాకు తెలియదు అని చెప్పడానికి ఇంకేమీ అవకాశం లేదు. ఇంకోటి, ఆయన మా ఇంట్లో ఉన్నాడు కానీ నాకు తెలియలేదు అంటే మరి ఇంతగా వ్యవహారాలు నడుపుతూ ఇన్ని పథకాలు, ఇన్ని వర్గాలను నడిపే వ్యక్తులు, ఇన్ని ఆదాయాలు పొందేవాళ్ళు తమ ఇంట్లో ఎవరున్నారో తెలుసుకోకుండా అసలు చీమ కూడా రాలేదు కదా ఇలాంటి ఇళ్లలోకి. సమస్య లేదండి, ఆ శత్రు దుర్భేద్యంగా పెట్టుకుంటారు కదా. కాబట్టి తెలియకుండా జరిగే అవకాశం ఏం లేదు. అది ముందు మెల్లగా బయటకు వస్తారా లేదా అది వేరే విషయం. కోర్టులో ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. చాలా ఆశ్చర్యం ఏమంటే వర్మ, ఎప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో, రాజే కింకరుండే రాజా. కానీ వంశీ యొక్క ప్రధానమైన కోరిక ఏమంటే సెల్లులో నన్ను ఒక్కరినే పెట్టకండి, నాకు ఎవరినన్నా తోడుగా పెట్టండి అని. అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఎంతమందినైనా చాలా అసహాయులుగా చెలరేగిన వాళ్ళు, అన్నీ నడిపించిన వాళ్ళు, తోడుగా ఒకరుంటే కనీసమైన భద్రత, కనీసమైన సాక్ష్యం ఉంటాయేమో అని. అంటే వ్యవస్థలు అలా తయారయ్యాయన్నమాట. అవిశ్వాసాలు, అపనమ్మకాలు, అభద్రత. ఒక అభద్రతలోకి ఒక్కసారిగా అహం బ్రహ్మస్మి అంతా మేమే అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా అభద్రతలోకి వెళ్తాం. మరి దీని నుంచి ఏం నేర్చుకుంటారు? ఇప్పుడున్న వాళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. ఇది వాళ్ళు నేర్చుకోవటం ఒకటే కాదు, ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇదే చంద్రబాబు చెప్పేది. నేను ఒక ముఖ్యమైన సిద్ధాంతం నేను మీకు చెప్తూ చూడండి. చంద్రబాబు నాయుడు ఎందుకు తొందరపడట్లేదు అంటే తప్పనిసరిగా తన తర్వాత లోకేష్ వస్తాడు. ఇప్పుడు ఇవన్నీ చేస్తే మళ్ళీ వీటి స్పైరల్ ఎఫెక్ట్ మళ్ళీ రేపు కూడా వస్తుంది కదా. సో అధికార యంత్రాంగము ఖచ్చితంగా వాళ్ళల్లో సహాయ నిరాకరణ, రాజకీయ వర్గాల్లో కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ పెరిగిపోతే భవిష్యత్తు మేలో తను ఇప్పుడైతే తను నడిపించాడు, చూసుకున్నాడు.
రేపు పొద్దున వీళ్ళకి ఇవన్నీ చేయగలరో లేదో కొంచెం స్లోగా పోదాము అనే ఒక ఆలోచన చేసాడంటారు. కానీ మీరు ఇందాక అన్నట్టు ఇటు పవన్ ఇటు లోకేష్ వీళ్ళ మధ్యలో ఆయన మెల్లగా వెళ్ళే అవకాశం లేనట్టుగా ఉంది. స్పీడప్ వాళ్ళు యాక్సిలేటర్ నొక్కుతున్నారు. ఈయన స్పీడ్ బ్రేకర్ వేద్దాం అనుకుంటే వాళ్ళు యాక్సిలేటర్ నొక్కుతున్నారు. ఇంకా అది అయిపోతుంది అంతే. వంశీ ఏం చేస్తారో ఇంకా ఆ కస్టడీ టైం అది అయిపోతే కానీ తెలియదు. ఇంకోటి అయిపోయింది, వేరే కేసు పెట్టారు కదా. ఇంకోటి ఏమో భూములు ఇట్లాంటి చాలా వాటిలో పెట్టే అవకాశం ఉంది. 13, 18 కేసులు ఉన్నాయంటున్నారు. కాబట్టి ఇది కొన్ని వారాల పాటు ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. కృష్ణమురళి కూడా అంతే. హైకోర్టు ఏమన్నా జోక్యం చేసుకుంటే మనం చెప్పలేం, కానీ ఏం చేసుకున్నా హైకోర్టు కూడా బూతులు తిట్టడం అన్నదాన్ని ఖచ్చితంగా వాళ్ళు తప్పు పట్టి ఉన్నారు ఇదివరకు.